హరి ఓం. పరమశివుడికి కాలకాలుడు అని ఒక పేరు. కాలకాలహ. కాలము అన్నది మనకి బాహ్యార్థంలో మనం నిర్మాణం చేసుకున్నటువంటి ఒక ప్రణాళికని, మనం చేసుకున్నటువంటి ఒక కార్యక్రమ రూపకల్పనకి ఏ సమయమునందు ఏది చెయ్యాలి అన్నదానికి పనికొచ్చేటటువంటి వ్యవస్థగా ఆధ్యాత్మశాస్త్రం పరిమితం చేసి మాట్లాడదు. కాలము అన్న మాట ప్రధానంగా రెండు విషయాల్ని ప్రతిపాదన చేస్తుంది. కాలము చుట్టుకు పడుకున్నటువంటి పాము లాంటిది. చుట్టుకు పడుకున్న పాము చూడండి, మెల్లగా ఆ చుట్టలోంచే కదలిక మొదలు పెడుతుంది. అదే భుజంగభూషణో. ఆ కాలము గ్రసించేస్తుంది. కాలమునకు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే ప్రతి క్షణంలోనూ కూడా మార్పుకి కారణమవుతూ ఉంటుంది. సమస్త ప్రపంచము కూడా ప్రతి కాలం, ప్రతి క్షణమునందు కూడా మారిపోతూ ఉంటుంది. ఆయుర్దాయం నశించిపోతూ ఉంటుంది. కొత్త ప్రాణులు పుడుతుంటాయి, ఉన్న ప్రాణులు వెళ్ళిపోవడానికి కావలసినటువంటి స్థితి ఏర్పడిపోతూ ఉంటుంది. శంకర భగవత్పాదులు చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఒకటి చేస్తూ, ఆయన ఏది చెప్పినా అద్భుతంగానే ఉంటుంది. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయతరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు. కాలము చేసేటటువంటి పని ఏమిటి అంటే ప్రత్యాయంతిగతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః. అది జగత్తుని భక్షిస్తూ ఉంటుంది ప్రతి క్షణమునందు కూడా. జగత్ అంటే మీతో నేను చాలా మాటలు మనవి చేశాను. జాయతే గచ్చతే ఇది జగత్. వచ్చి వెళ్ళిపోతుంది. రావడము వెళ్ళిపోవడము ఈ రెండింటికి కూడా దానికి ఆలంబనం ఎక్కడా అంటే కాలమునందే. ప్రతి దానికి జనన తేదీ ఉంటుంది. ప్రతి దానికి వెళ్ళిపోవలసినటువంటి ఈ ప్రపంచము నుంచి నిష్క్రమించేటటువంటి తేదీ ఒకటి ఉంటుంది. ఆ తేదీ ఎందులో వస్తుంది? కాలంలో వస్తుంది. కాలమే ఈ జగత్తుని తినేస్తుంది. కానీ కాలము తినేస్తుంది అన్న విషయాన్ని తెలుసుకోకుండా అజ్ఞానంలో నేను ఉండిపోతాననుకున్న వాడికే పుణ్యచింతన ఏర్పడదు. ఎందుకంటే వాళ్ళంటే పోయారు, నేను ఎందుకు పోతాను? కాబట్టి వాడికి తాపత్రయం ఏమి ఉండదు ఈశ్వరారాధన గురించి. నేను ఇలాగే ఉంటాను అనుకుంటుంటాడు, నేను శాశ్వత వస్తువుని అనుకుంటాడు. శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో అద్భుతమైన ప్రతిపాదన చేస్తారు. అదొక్కటి తలకెక్కితే చాలు. బాల్యాదిశ్యపి జాగ్రత్తాదిషు తథా సర్వాస్వవస్థాస్యపి వ్యావృత్తా స్వనువర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. బాల్యాదిశ్యపి జాగ్రత్తాదిషు తథా. బాల్యమునందు నేనన్న భావన ఉంది, దీనికి బాల్యం అయిపోయింది. దీనికి యవ్వనం వచ్చింది, నేనన్న భావన ఉంది, యవ్వనం అయిపోయింది. ఇది వార్ధక్యంలోకి ప్రవేశించేసింది ఒక 6 నెలల క్రితమే. 50 దాటితే ఇంకేముంది, సగం జీవితం అయిపోయినట్టే. పూర్వసంధ్య ఒక సంధ్య దాటిపోయాను. కాబట్టి వార్ధక్యంలోకి ప్రవేశిస్తోంది. నేనన్న భావన ఉండిపోయింది, ఇది మారిపోతోంది. జుత్తు తెల్లబడిపోతోంది. అయినా నేను ఉండిపోతాను, ఇది ఉండిపోతుంది అనేటటువంటి నేను ఉండిపోతాను, లోపల నేను ఆ నేను ఉండిపోతాను అనుకుంటే వచ్చిన దోషం ఏం లేదు. ఇది నేను ఉండిపోతాను అనుకుంటాడు. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, చూడండి ఇంకొక అరగంటే సమయం ఉంది పరీక్ష రాయడానికి అని చెప్పాలంటే ఒక వార్నింగ్ బెల్ కొడతారు. అలా ఈశ్వరుడు ఏం చేస్తాడంటే దేని మందు మనిషికి తాదాత్మ్యత ఉంటుందో ఆ తాదాత్మ్యత కలిగినటువంటి దాన్ని తెలుపు చేస్తాడు. తెలుపు అన్నీ తన యందు నిక్షిప్తం చేసుకుంటుంది, విడిచిపెడుతుంది తెలుపు. ఆ తెలుపులోంచే రంగులు రావాలి. కాబట్టి జుత్తు తెలుపు చేస్తాడు. అయితే నువ్వు ఇందులోంచి వచ్చావో అందులోకి వెళ్ళిపోయేటటువంటి సమయము ఆసన్నమవుతోంది మళ్ళీ. కాబట్టి ఈ ఉపాధి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇలాంటి ఉపాధి దొరుకుతుందని నమ్మకం లేదు. జాగ్రత్త పడిపో. కాలము గ్రసిస్తోంది. అందులో కాలముతో ఉన్న పెద్ద గొడవ ఏమిటో తెలుసా అండి? ఎప్పుడు గ్రసిస్తుందో తెలియదు.
రాజ రాజమహేంద్రవరాన్ని పరిపాలించినటువంటి రాజు భార్యతో అంటాడు, నిత్యమా జీవితము నీటిపై బుగ్గ అంటాడు. నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుంది అంటే ఏం చెప్తావు? ఈ జీవితం ఎంతసేపు ఉంటుంది అంటే కూడా అంతే. ఎవ్వరూ చెప్పలేరు దానికి జవాబు. అన్నిటికన్నా చాలా ప్రమాదకరమై మీకు హామీ లేనిది ఏది అంటే ఇది ఎంతకాలం ఉంటుందో తెలియకపోవడం. అసలు దీంట్లో ఉండడం వల్ల పెద్ద ప్రయోజనం ఏమిటి? ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి సాధన సంపత్తులు దీని యందు సమకూడి ఉన్నాయి. ఈశ్వరనామం చెప్పడం కానీ, ఓ పూజ చేయడం కానీ, ఓ ప్రదక్షిణం చేయడం కానీ, ఓ దానం చేయడం, ఓ ధర్మం చేయడం దీంతో చేయొచ్చు. కాబట్టి తొందరంతా దేని మీద ఉండాలి? ఈశ్వరార్చన యందు ఉండాలి. కానీ మనకి దేని మీద ఉంటుందంటే ఎప్పుడునూ అక్కర్లేని విషయాన్ని నెత్తి మీద వేసుకొని ఎప్పుడూ ఏదో చేస్తూనే ఉంటాడు. కొడుకు అంటాడు అయిపోతుంది, కూతురు అంటాడు అయిపోతుంది, మనవలంటాడు అయిపోతుంది. నీకు సృష్టి ఉన్నంత కాలం నిన్నుంచినా నువ్వు ఎవరో ఒకళ్ళని ఉద్ధరించే కర్తవ్యం నీ నెత్తి మీద పెట్టుకుంటూనే ఉంటావు. పక్షి అలా చేయదు, రెక్కలు వచ్చిన తర్వాత వదిలిపెట్టేస్తుంది. ప్రారంధం అంతా ఎక్కడంటే మనిషి మాత్రం ఎన్నేళ్ళు వచ్చినా ఇంకా కొడుకుల మీద, కోడళ్ళ మీద, మనవల మీద, మనవరాళ్ళ మీద ఆ అనుబంధానికి అర్థమేం ఉండదు. ఇంకా శీలం శీల బిగించినట్లు దివితే శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. అద్భుతమైన పద్యం నిజంగా. అందులో ఆయన ఆలంచున్ మెడగట్టి దానికి అపత్యశ్రేణి కల్పించి, ఎంత గొప్ప పద్యం. ఒక ఆలిని తెచ్చి మెడకు కట్టావు, దానికి పిల్లలు పుట్టారు. ఇప్పుడు నాకు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఒక్కటి చేయవలసింది, అది కూడా అయిపోతే ఇంకా బాగా అనుభవంలోకి వస్తుంది. అప్పుడు ఒక్క 53 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక సత్యం ఎరుకలోకి వస్తుంది. ఏమిటి నేను 53 ఏళ్ళుండి ఈ భూమి మీద చేసింది? ఓ కొడుకుని ఓ కూతుర్ని కన్నాను, ఆ కూతుర్ని ఇంకో ఇంట్లోకి పంపించాను, ఇంకో ఇంట్లో ఆడపిల్లని నేను తెచ్చుకున్నాను. నా దగ్గర ఓ కొడుకు కూతురు, నా దగ్గర మిగిలింది కూడా కొడుకు కోడలు. నా కూతురు ఇంకో ఇంటికి కోడలుగా వెళ్ళింది, ఇంకో ఇంట్లో అమ్మాయి నాకు కోడలుగా వచ్చింది. కొత్తగా పడిన ముళ్ళు ఏమిటి? బంధుత్వాలు, మనవలు, మనవరాళ్ళు. శీల ఒనర్చినట్లు రివితే తాడు పెద్దదవుతోంది. ఎంత పెద్దదైతే అంత కడుతుంది నేను. కాబట్టి ఏమిటి నన్ను నేను ఉద్ధరించుకున్నది? ఈశ్వర. కాలమునందు ఈశ్వరుడి వైపుకి వెళ్ళడం చేత కానటువంటి వాడు బంధీకృతుడైపోతాడు, తెలుసుకోలేడు, కాలము గ్రసించేస్తుందిరా. హామీ ఏమీ లేదు, ఇంతకాలం ఉంటామని నమ్మకం లేదు. ఒక చమత్కారమైన విషయం ఒకటి చెప్తుంటారు పెద్దవాళ్ళు. ధర్మరాజు గారి దగ్గరికి ఒక యాచకుడు వచ్చి ఏదో అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, రేపు ఇస్తాను రా అన్నాడు. భీమసేనుడు అన్నాడు, మోగించండి నగారాలు అన్నాడు. నగారాలు మోగించారు. అంటే ఏదో శుభం జరిగింది. అరే, విజయఢంకా మోగింది, నగారాలు మోగాయి, నేను చక్రవర్తిని, నాకు తెలియకుండా ఏం జరిగిందని పిలిచి అడిగాడు ధర్మరాజు. ఏమో మాకు తెలియదు, మీ తమ్ముడు మోగించమన్నాడు అన్నారు. భీముడిని పిలిచి అడిగాడు, ఏమైందిరా, ఎందుకు మోగించావురా అన్నాడు. అన్నయ్య, ఎందుకు మోగించావని అడుగుతాయేమిటి? కురుక్షేత్రం గెలవడం గొప్ప విషయం కాదు, కాలాన్ని గెలవడం చాలా గొప్ప విషయం. ఏమిటి నమ్మకం? ఈ శరీరం రేపటి వరకు ఉంటుందని. కాబట్టి పుణ్యకార్యం ఇవాళే చేసేయాలి. కానీ నువ్వేమన్నావు? రేపు చేస్తానన్నావు. అంటే రేపటి వరకు ఉంటానని నమ్మకమేగా, కాలం గెలిచావుగా. ఇంతకన్నా గొప్ప గెలిపి ఏమిటి? అందుకని విజయఢంకా మోగించమన్నానన్నాడు. కాబట్టి కాలము ఏ క్షణంలో గ్రసిస్తుంది ఎవ్వరికీ తెలియదు. ఎలా గ్రసిస్తుంది అంతకన్నా తెలియదు. ఎన్ని రక్షణలు పెట్టుకున్నాను అని అనుకోండి, మీ బ్లడ్ గ్రూప్ తెలుసుండి మీ బ్లడ్ గ్రూప్ సీసాలు మీ వెనకాతలు వస్తూ 1 inch above the eye and 2 inches below the forehead స్పెషలిస్ట్స్ కూడా మీ వెనకాతల అంబులెన్సుల్లో వస్తున్నా, ఇంతమంది స్పెషలిస్టులు, ఇన్ని బ్లడ్ బాటిల్స్ ఇన్ని వస్తున్నా, 1 కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఈశ్వరుడు తీసేయాలనుకుంటే ఉంచగలిగినటువంటి ప్రజ్ఞ భాషించిన వాడు లేడు. ఎవరో మహాత్ములు ఉంటారు, పరమాచార్య స్వామి వంటి వారు. కాబట్టి ఎప్పుడు గ్రసిస్తుందో తెలియదు. ఇది ఒక పెద్ద ప్రమాదం కాలంతో. అది ఒకళ్ళని ఇద్దరిని కాదు, అలా ప్రతి క్షణం గ్రసించేస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడినటువంటి ఈ కాసేపట్లో ఈ ప్రపంచపటంలో ఎంతమంది వలవల ఏడ్చారో, శరీరాలు పడిపోయాయని. నేను ఇప్పుడు ఈ మాట్లాడిన 10 నిమిషాల్లో ఎంతమంది సంతోషపడ్డారో, నాకు కొడుకు పుట్టాడు, కూతురు పుట్టింది అని.
ప్రతి క్షణం మారుతుంది, పరిణామశీలమైపోతుంది కాలము వలన. కాబట్టి ఈ కాలము అత్యంత బలవత్తరము, దీన్ని ఆపడం నీ తరం కాదు. అందుకే భాగవతంలో సూర్య భగవానుడికి ఓ కొడుకు ఓ కూతురు. కొడుకు యముడు, కూతురు యమున. యమునకి ముందుకెళ్ళడం వచ్చు, వెనక్కి రావడం రాదు. యముడికి వెళ్ళిపోయేటటువంటి యమునలో కాలంలో పడిపోవలసిన వాడిని పడగొట్టడమే తప్ప పడగొట్టకుండా క్షమించడం ఆయనకి రాదు. అంత గొప్ప పిల్లలు ఇద్దరు. ఆయనది కదలిక, ఆయన పిల్లలది కదలిక, అదే పోలికలు. రెండవ విషయం, కాల కలయతామహం. లెక్కలన్నీ ఈశ్వరుడు కాలరూపంలోనే కడతాడు. ఫలితాలు ఇచ్చేది జీవుడికి ఇస్తారు. శరీరానికి ఫలితమే ఉండదండి, జీవుడికి ఫలితం. ఈ జీవుడు బాధపడాలి, అప్పుడు ఈ శరీరం బాధపడేటట్టుగా ఆయన ఉత్తర్వు చేస్తాడు. ఇది బాధపడుతోందనుకోండి, జీవుడికి బాధ కదూ. వీడి చేసుకున్న పుణ్యం ఉంది, వీడిని సుఖపెట్టాలి, ఇది సుఖపడేటట్టు చేస్తాడు. ఇది సుఖపడుతోంది, జీవుడు సంతోషపడుతూ ఉంటాడు. ఆయన సుఖపెట్టాలి, దుఃఖపెట్టాలి, ఆయన స్వతంత్రంగా ఏమీ అలా అనవసరంగా అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకోడు. పాపపుణ్యములను లెక్క పెట్టుకొని దాన్ని ఆధారంగా జీవుడికి దుఃఖం కానీ సుఖం కానీ ఇస్తూ ఉంటాడు. అందుకే నువ్వు అనుకున్నవన్నీ అయిపోతే ఇంకా ఈశ్వరుడు ఎక్కడున్నాడు? అనుకోవడం వరకే నీ వంతు, అయిందా లేదా ఈశ్వరుడు యొక్క అనుగ్రహం. ఆయన కాలమునందు ఫలితములిస్తాడు, కాలమునందు ఈ లోకమునంతటిని గ్రసిస్తాడు, తినేస్తూ ఉంటాడు. ఇలా తినేస్తున్న గమ్మత్తు ఏమిటంటే, ఎవడికి వాడంటే వెళ్ళిపోయాడు కానీ నేను వెళ్ళను అనుకుంటాడు. అంత పెద్ద మాయ కప్పి ఉంచుతాడు. పోతన గారు ఒక అద్భుతమైన పద్యం చేశారండి భాగవతంలో. అంటే అది హిరణ్యకశిపుడి నోటితో చెప్పించారు ఆయన. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావకమానిడు వారి భంగి ఈ చచ్చిన వానికి ఎచ్చెదరు ఇదెక్కడి చోద్యము ఎచ్చట నుండి వచ్చెనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికిన్. ఓ చచ్చిపోయిన శవాన్ని పెట్టుకుని చావబోయే శవాలు ఏడుస్తుంటాయి. అంటే లోకంలో అది ఆ ధర్మం అనుకోండి, కాదనడానికి ఉండదు. ఆయన అన్నాడు, అదేమిటది? మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము. ఇంతకన్నా ఆశ్చర్యం ఏంటి? దేహి పుట్టుచును చచ్చుచునుండ చూచెదరు. ప్రతి వాళ్ళకి తెలుసు పుట్టాడంటే చచ్చిపోతాడని. తా చావకమానుడు వారి భంగి ఈ చచ్చిన వానికి ఎచ్చెదరు. వీడేదో చచ్చిపోయిన వాళ్ళే, చచ్చిపోయిన వాడి కోసం వీడేడుస్తాడేమిటి? ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవడం నైజమయ్యా. ఈ ఉపన్యాసానికి వచ్చాను, ఉండిపోతానేంటి ఇక్కడేను? ఏదో 8, 8:30 వెళ్ళిపోతాను మా ఇంటికి. అలాగే ఈ జీవుడు ఎక్కడి నుంచో వచ్చాడు కాలంలో, వాడు తిరిగాడు. ఇత పూర్వం ఎక్కడెక్కడో తిరిగాడు. శంకర భగవత్పాదులు దాని పరిశీలనానికి ఒక మార్గం కూడా చెప్పారు. అదొక్కటి చాలండి మారాలంటే. శంకర భగవత్పాదుల శ్లోకాలంటే అమృత భాండాలు. కాతే కాంత అని అడిగారు ఆయన. ఇంత వెర్రెక్కిపోతున్నావు కదా, మీ ఆవిడ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మా అత్తగారి కడుపులోంచి వచ్చింది. మీ అత్తగారి కడుపులోకి రాకముందు ఎక్కడి నుంచి వచ్చింది తెలీదు. ఏంటంటే మా ఆవిడ గురించి నన్ను అడుగుతారు. కస్తే పుత్ర, పోనీ నా కొడుకు అంటున్నావుగా, నీ భార్య సంగతి తెలియకపోవచ్చు. నీ కొడుకు నీ ఆవిడ కడుపులోంచేగా వచ్చాడు, నా కొడుకు అంటున్నావుగా. వాడెక్కడి నుంచి వచ్చాడు ఆ జీవుడు తెలీదు. సంసారోయమతీవ విచిత్ర. ఈ రెండు కలిస్తేనేగా సంసారం, భార్యా బిడ్డలేగా. కస్యత్వం, నువ్వెవరు? కుతయాయాత, ఎక్కడి నుంచి వచ్చావు? మా అమ్మగారి కడుపులోంచి వచ్చానండి. మీ అమ్మగారి కడుపులోకి వచ్చావుగా జీవుడివి. మీ అమ్మగారి కడుపులోకి రావడానికి ముందు ఎక్కడున్నావు? ఇలా ఎన్నాళ్ళ నుంచి తిరుగుతున్నావు? ఎక్కడెక్కడ తిరిగావు? ఎప్పటికీ ఈ జీవయాత్ర నువ్వు ఆపేదిహా? నీకు విసుగు లేదా? కొద్దిగా ప్రయాణం చేస్తే అబ్బా అలిసిపోయినని పడుకుంటావే, ఎన్నాళ్ళు ఈ ప్రయాణం చేస్తావు? పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. అసలు నీకు అలసట అన్న మాట రావట్లేదా? బా వద్దులేవయా, ఇన్నేళ్లుండి ఏమి కంటినికనే నవ్వారి రక్షించదన్ అంటాడు ధూర్జటి. అబ్బా ఇలా ఇన్ని సంవత్సరాలు ఎక్కడెక్కడ బతికాను, ఏమిటి నేను చేసేసిన ఉపకారం? నాకు నీ చేసుకున్నది లేదు. కాబట్టి ఈశ్వరా, నాకు జ్ఞానం ఈ చాలు. కాలము గ్రసిస్తూ ఉంటుంది ప్రాణులను, కానీ
ఎవడికి వాడికి రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తుండేవారు. ఒక పాము, ఒక త్రాచు పాము ఒక కప్పని పట్టుకుంది. ఇప్పుడు సగం పట్టుకుంది కప్పని. అది మెల్లిమెల్లిగా నోరు విప్పి మిగిలిన కప్పని మింగుతుంది. కప్ప వెనక భాగం పాము నోట్లో ఉంది, కప్ప ముందు భాగం బయటికి ఉంది. ఆ ముందుకున్నటువంటి కప్ప నోటి ముందు ఒక ఈగ ఎగురుతోంది. ఆ ఈగని పట్టుకోవడానికి కప్ప నాలికి చాపుతోంది. ఏం ఆశ్చర్యం! కాబట్టి అలా ఎవడు ఎంతకాలం ఉంటాడు అన్నది తెలియదు. అసలు పరమ సత్యం ఏది అంటే దీనితో ఈశ్వరుణ్ణి చేరాలి. అసలు అదొక్కటి తప్ప, ఆ ఒక్క ఎరుక తప్ప మిగిలినవన్నీ విషయాల్లోనూ జాగ్రత్తే. ఎంత జాగ్రత్తో! ఈ ఒక్క విషయంలో ఆత్మద్రోహం అన్నారు. అందుకే మహానుభావుడు దీక్షితర్ వారు అన్నారు, ఒరే నీకు నువ్వు ద్రోహం చేసుకుంటున్నావురా అన్నారు. ఇంత గొప్ప ఉపాధి వచ్చింది, చేసిందా? ఏమీ లేదు. ఒక్క ధర్మం పాటించవు, ఒక్కసారి నామం చెప్పవు, ఓ పుణ్యకార్యం చెయ్యవు, ఓ శ్రవణం చెయ్యవు, ఏమీ అక్కర్లేదు. మిగిలినవన్నీ పరమశ్రద్ధ. ఒక్కసారి ఊపిరాగిపోతే అంతే. కొత్త చాపలో చుట్టేసి పట్టుకెళ్ళి కాల్చి అవతల పారేస్తారు. ఎవడికి సంబంధం? 11 రోజులు దాటిపోయిందంటే తలుచుకునేవాడు ఉండడం. ఏడాది అయిపోయిన తర్వాత ఇంటి పురోహితుడు గుర్తు చేయాలి, మీ నాన్నగారికి అద్దెనం వస్తోందండి అని. ఏమిటో వెంపర్లాడిపోతున్నావు. అసలు ఎప్పుడూ పట్టుకునే ఈశ్వరుడు గురించి చింతేలేదు నీకు. ధూర్జటి దెప్పి పొడుస్తాడు కాళహస్తీశ్వర శతకంలో. ఎప్పుడో అంటామే ఈశ్వరుడు ఒక్కడి విషయం. ఆడపిల్ల పుట్టింది, ఆర్డి మొదలెట్టావు. ఏం మరి నీ శరీరం విషయంలో జీవుడు కూడా మరి వచ్చే జన్మకి జాగ్రత్త పడాలిగా. ఏం చేస్తున్నావు? దానికి చేసింది లేదు. ఎప్పుడు చేస్తావంటే పెద్దవాడిని అయ్యాక చేస్తానంటావు. అప్పుడు మోకాళ్ళ నొప్పులు. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు కూర్చోనో లేదు, ఆచమనము లేదు. ఇంకేం నువ్వు చేసేది? దంతంబుల్ పడనప్పుడే తనువు ఎందారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వల మీ పదంబుజములం శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఒంట్లో ఓపిక ఉండగా కదా, దీపం ఉండగా కదా ఇల్లు చక్కబెట్టుకోవడం. దీపం నిధనం అయిపోయిన తర్వాత ఇంకా చక్కబెట్టేది ఏముంటుంది? కాబట్టి కాలము ఆధ్యాత్మశాస్త్రమునందు బహుధా పరాకు చెప్తుంది. ఉండిపోయేది కాదు సుమా ఉపాధి. ఉండని ఉపాధిని ఆధారం చేసుకుని ఉపాసన ద్వారా ఎప్పుడూ ఉండే సత్యంలోకి నువ్వు ప్రవేశించేయాలి. ఎప్పుడూ ఉండే సత్యంలోకి వెళ్ళిపోతే ఇది పడిపోతున్నా నీకు ఇహ బెంగలేదు. ఆ సత్యము ఎరుకలోకి తెచ్చుకునే ప్రయత్నం అంటూ మొదలు పెడితే ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో 10 జన్మలో 20 జన్మలో దగ్గరికంటూ నడుస్తావు. అసలు అదొక్కటే జీవితంలో అక్కర్లేదైతే ఇక రక్షించేవాడేవాడు? ఈ ఉపాధి వల్ల ప్రయోజనం ఏమిటి వస్తుంది? కాబట్టి కాలము ఆధ్యాత్మశాస్త్రమునందు అనుల్లంఘనీయము. దాన్ని ఎవ్వరికి తరం కాదు. వెనక్కి మీరు ఒక్క క్షణాన్ని తీసుకురావడం ఈ భూమి మీద పుట్టిన వాళ్ళెవ్వరూ ఇప్పటి వరకు చేసిన మొనగాడు లేడు. ఒక తేదీ కాదు, ఒక క్షణం వెళ్ళిపోయిన కాలాన్ని వెనక్కి తెచ్చి ఇదిగో ఈ క్షణాన్ని మళ్ళీ తెచ్చాను అన్నవాడు లేడు. అది ఆయన శాసనం అంతే. అది ముందుకే నడుస్తుంది. అలా నడవగలిగినటువంటి కాలంలో నువ్వు జాగ్రత్త పడకపోతే ఇబ్బందికి లోనైపోతావు. దాని లక్షణం ఏమిటి? కాలము అంటే కాలమునకు ఉన్న గొప్ప లక్షణము గ్రసించుటయే. అది తినేస్తుంది. అందుకే కాలమునకు శంకర భగవత్పాదులు వాడిన పర్యాయ పదం జగద్భక్షక. నేను అన్నం ఎలా తింటానో, నేను ఈ అరటిపండు ఎలా తింటానో అది కేవలం ఒకటే తింటుంది. కాలము జగత్తుని తింటూ ఉంటుంది. జగత్తుని పుట్టించి జగత్తుని తింటుంది. దాని ముందు ఎవరైనా పడిపోవలసిందే. దాన్ని ఎవ్వరూ వెనక్కి తేలేరు. దాని ముందు నిలబడగలిగినటువంటి వాడు లేడు. ఎంత గొప్పవాడు కానివ్వండి, ఆయన భీష్ముడే కానివ్వండి, లేకపోతే పరమాచార్య స్వామి అంతటి మహనీయుడే కానివ్వండి, భగవాన్ రమణులే కానివ్వండి, ఎవరైనా శరీరములు మాత్రం పడిపోవలసిందే కాలంలో. అది తినేస్తుంది, దాని లక్షణం. అప్పుడు నువ్వు ఉండిపోతుందన్న భ్రాంతితో దీనికి సంబంధించి ఏవి తెచ్చి పెట్టుకున్నావో అవన్నీ దీంతో పాటే వెళ్ళిపోతాయి.
ఇది తెల్లగా ఉంది అన్న భావన దీంతోనే వెళ్ళిపోతుంది. దీనికి 4 కొడుకులు దీంతోనే వెళ్ళిపోతుంది. ఇంకా ఆ కొడుకులు దీనికి చెందరు, ఇది కాలిపోతుంది. దీనికి ఇంత ఐశ్వర్యం, తర్వాత జీవుడు దరిద్రుడు, తెలియదు. ఆ ఐశ్వర్యం ఆ జీవుడికి వెళ్ళదు. కాలము ఇన్ని మార్పులు తీసుకొచ్చేస్తుంది. అందుకే శంకర భగవత్పాదులు కాలం గురించి చేసిన శ్లోకాలు చదివితే బాదం పప్పుని నించోపెట్టి గోటం పెట్టి కొట్టి బద్దలగొట్టి పప్పు తీసినట్టుంటాయి శ్లోకాలు. అలా ఇలా ఉండవు. పట్టిన పిచ్చి వదిలిపోతుంది, బూజులు కర్ర పెట్టి దులిపినట్టు దులుపుతాయి ఆ శ్లోకాలు. ప్రత్యేకించి భజగోవిందంలో అందుకే కదండి మోహముద్గరం అని పేరు. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు మహానుభావుడు. ఆయనకి కాబట్టి పడ్డాయి ఆ మాటలు. మాకురు ధన జన యవ్వన గర్వం, నేనన్న భావన, అహంకారం, ధనం, జనం ఇవన్నీ ఎక్కడితో పోయాయో తెలుసా? ఆ ఊపిరి ఆగడంతో పోయాయి. నా కొడుకు అంటాడు, నా కోడలంటాడు, నా కూతురల్లంటాడు, నా అల్లుడంటాడు, నా బంధువులు అంటాడు, ఇన్ని అంటాడు. ఆ ఊపిరి ఆగింది. తాను చూడాలి చూడాలి చూడాలన్నవాడు వచ్చాడు, ఏమీ చూడడం, కన్ను విప్పి కూడా చూడడం. నాన్నగారండి అమ్మ అని ఏడుస్తారు, ఏమీ మాట్లాడడం. కట్టేశారు, ఏమీ పలకడం. బిందెతో నీళ్లు పోసేశారు, చెవుల్లోకి వెళ్ళిపోయాయి, కళ్ళల్లోకి వెళ్ళిపోయాయి, ముక్కుల్లోకి వెళ్ళిపోయాయి, ఏమీ పలకడం. తీసుకెళ్ళి కట్టెల మీద పడుకోబెట్టారు, మాట్లాడడం. నెయ్యి పోసేస్తూ ఉంటారు, ఉలకడం. అగ్ని సంస్కారం చేసేస్తారు, దగ్ధమైపోతుంటుంది, నల్లగా మాడిపోయి, ఏమీ ఉలుకుండదు. అయిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. మీ నాన్నగారు ఏరి అన్నారు అనుకుని పోయారండి అంటాడు, అంతే. ఎప్పుడైంది ఇన్ని? ఎప్పుడు పోయాయి? నీ అన్న ఐశ్వర్యం పోయింది, నీ వాళ్ళు అన్నవాళ్ళు వెళ్ళిపోయారు. అసలు నేనని నువ్వు చెప్పిన ఈ శరీరం పోయింది. కల్లరి బొమ్మయో కాయంబునొల్ల అద్దె కొంపల పోలు భోగంబులొల్ల, ఇది వెళ్ళిపోయింది చిత్రం. అరే ఇంత నమ్మాను, ఇది వెళ్ళిపోయింది. ఏది మిగిలింది నీకు? ఏమీ లేదు. చేసుకున్నది ఏమైనా ఉంటే కదా రావడానికి. అప్పుడు మళ్ళీ కుక్కో పందో పిల్లో నల్లో. కాలము ఒక్క క్షణం. శంకరులు అన్నారు, ఇవన్నీ తీయడానికి చాలా రోజులు పడుతుంది అనుకుంటున్నావేమో. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం. ఒక నిమిషం ఇవన్నిటినీ డిటాచ్ చేసేస్తుంది, తీసేస్తుంది. అది దాని శక్తి. మాయామయమిదమఖిలం హిత్వా, అప్పుడు నీతో వచ్చేది ఏమీ లేదు. బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా, ఇది ఉండగా నువ్వు బ్రహ్మపద ప్రవేశం చేసే ప్రయత్నం చేయి. ఇహ కాలమునకు లొంగకుండా ప్రయత్నం చేయి. అందుకే దీనికి సంబంధించినవన్నీ ఉండిపోతాయని విర్రెక్కిపోయిన వాళ్ళ పేర్లు లేవు చరిత్రలో, అసలు జ్ఞాపకాలు లేవు. అంతవరకు ఎందుకండి? నేను మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడుగుతాను, నిజాయితీగా గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి, మీ ముత్తాత గారి తండ్రి గారి పేరు ఎంతమంది చెప్పగలరు సభలో? ఆయన చాలా వెర్రెక్కిపోయి ఉంటాడు. నా కొడుకు, నా మనవడు, నా మునిమనవడు అని పాపం ఎంత మురిసిపోయి ఉంటాడు, అసలు పేరు కూడా తెలియదు. అసలు 3 తరాలే తెలియవు తద్దినం పెట్టేటప్పుడే చాలామందికి. అందుకే ఎలాగో కలికాలంలో పేర్లు తెలియవని గైలో తద్దినం పెట్టేటప్పుడు ఏదో ఇంకో పేరు పెట్టి, ఎన్నమ్మాయో ఏదో పేరు పెట్టి ఇచ్చేసేయి తర్పణం అంటారు. అంత దారుణంగా ఉంటుంది నమ్మితే నువ్వు లోకాన్ని. నిన్ను ఉద్ధరించేవాడు, నీ జీవుణ్ణి ఉద్ధరించేవాడు ఎవ్వడూ ఉండడు. నీకున్న పిచ్చే వాడికి అంటుకుంటుంది. గోదానం చేయరా అంటే 11 రూపాయలే ఇస్తాడు వాడు గోదానానికి. ఎక్కడ వస్తుంది గోవు? గోవు వెంట్రుక తోక కూడా రాదు వైతరిని దాటడానికి. నువ్వు బడి కొట్టుకోవాలంతే ఆ చీము నెత్తుర్లో. కాబట్టి నీ ఒంట్లో ఓపిక ఉండగా నువ్వు చేసుకో. ఇది కాలము ఈశ్వర స్వరూపమై హెచ్చరిక చేస్తుంది. అందుకే ఆదిత్య హృదయంలో కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః, నేను వేళ పట్టున ఉదయిస్తున్నాను, నువ్వు లేవలేకపోతున్నావు, కృతఘ్నుడివి, నిన్ను భంజిస్తానంటాడు ఈశ్వరుడు కాలరూపంలో. ఈ కాలమును దాటినవాడు లేడు. కారే రాజులు రాజ్యములు గెలువరే గర్భోన్నతిం పొందరే వారేరీ సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిభి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కాలమున్ భార్గవ. ఇదంతా నాది, ఇదంతా నాది, ఇదంతా నాది, ఈ రాజ్యం నాది, ఈ రాజ్యం నాది అన్నవాళ్ళు ఎంతమందో విజయస్తంభాలు నాటుకున్న వాళ్ళు. ఆ విజయ స్తంభాలు కూడా భూమిలో పడిపోయాయి.
వాడి పేరు కూడా లోకంలో లేదు. ఎంతమంది భూమిపతులు వచ్చారో ఆ తర్వాత. వెర్రొక్కటే మిగిలిందంతే జీవితం పాడు చేసుకోవడానికి. నిన్న చెప్పానుగా మీకు విష్ణు పురాణంలోంచి కేశిధ్వజుడి యొక్క వృత్తాంతం. కాబట్టి కాలము నిన్ను మోహపెట్టేస్తుంది. ఆ మాయయందు కాలములో పడిపోతే ఇక మళ్ళీ నువ్వు మనుష్య శరీరంలోకి వస్తావని నమ్మకం లేదు. కానీ కాలమును నియమించగలిగినవాడు, కాలమును శాసించగలిగినవాడు ఒక్కడున్నాడు. కాబట్టి ఇప్పుడు వాడి కాళ్ళు పట్టుకుంటే నిన్నేం చేస్తాడు? వాడొక్కడే లాగగలడు కాలంలోంచి బయటికి. అది కాలకాలహ. వాడు కాలమును శాసిస్తాడు. అంటే ఆయన తలుచుకున్నాడు అనుకోండి, కాలమునందు జరగవలసినవి జరపకుండా కూడా ఆయన శాసనము చెయ్యగలడు. ఆ కాలమును అవసరమైతే వెనక్కి తెచ్చేయగలడు. మీకు నేను ఒకరోజు మహాభారతంలోంచి సైంధవోపాఖ్యానం చెప్తూ చెప్పలా? ఈశ్వరుడు తలుచుకుంటే ఏదైనా చెయ్యగలడు. ఆయన యొక్క అనుగ్రహం అటువంటిది. కాబట్టి పరమేశ్వరుడు కాలకాలహ, ప్రత్యేకించి కాలహ శబ్దాన్ని గ్రసించడంలో ఎటువైపు నుంచి చెప్తారంటే యమధర్మరాజు గారితో చెప్తారు. సృష్టి మన్మధుడి వైపు నుంచి చెప్తారు. అందుకే పుట్టుకకి కాముడు కారణం, చనిపోవడానికి కాలుడు కారణం. అయితే అసలు తత్వంలో ఒక పెద్ద రహస్యం ఉంది తెలుసా అండి? మన్మధుడెవరు? విష్ణుమూర్తి కొడుకు. విష్ణుమూర్తి కొడుకు మన్మధుడు, లక్ష్మీదేవి యొక్క కుమారుడైన. కందర్పదర్పహ రసుందర దివ్యమూర్తే కాంతాకుచాంబురుహ కుట్మలలోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే అని పాడుతున్నాం కదా. అటువంటి మన్మధుడు విష్ణువు యొక్క కుమారుడు. ఎవరు చంపేశారు మన్మధుణ్ణి? శివుడు చంపేశాడు. ఇంతకన్నా వాళ్ళిద్దరి మధ్య గొడవడానికి కారణం ఇంకోటి ఉండాలా? మీరు జాగ్రత్తగా ఆలోచించండి. శివుడున్న చోట కాముడు ఉండడు, బాగుంది. రాముడున్న చోట కాముడు ఉంటాడా? రాముడు తండ్రిగా విష్ణువు. రాముడుంటే కాముడు ఉంటాడా? రాముడున్న చోట కాముడు ఉండడు. ఆయన ఆత్మారాముడు, బ్రహ్మజ్ఞానం అది. కాబట్టి రాముడున్నా కాముడు ఉండడు, ఆ తండ్రి ఉన్నా కొడుకు ఉండడు దగ్గర. కాబట్టి తండ్రి కొడుకుల సంబంధాలు అవి కాదు తత్వంలో చూడవలసింది. ఏది పట్టుకుంటే ఇది నిలబడదు, ఇది మీరు చూడాలి. కామకోటి, అమ్మవారి పాదం పట్టుకుంటే ఏముంది? కామకోటి పాదం పట్టుకుంటే కామము నిలబడదు, మన్మధుడు నిలబడడు. ఈశ్వరుడు శాసించాడు మన్మధుణ్ణి, ఈశ్వరుడు శాసించాడు యమధర్మరాజుని. వీళ్ళిద్దరినీ నిగ్రహించినవాడు పరమేశ్వరుడు. అందుకే ఆయన పాదాలు పట్టుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ కాముడి యొక్క అనుగ్రహమైనటువంటి జన్మ ఉండదు, కాలుని యొక్క వ్యగ్రతకి పరాకాష్ఠ అయిన మృత్యు ఉండదు. మరి ఈ జన్మకి చిట్ట చివరిసారి ఇది పడిపోతుంది. ఇది పడకపోవడం అన్నది ఉండకూడదు కదా, కాబట్టి ఇది పడిపోతుంది. ఎంతటి మహాత్ముడికి పడిపోతుంది. కానీ ఈ పడడమే ఆఖరిసారి పడడం. ఇంకొకసారి పడకూడదు. ఇంకొకసారి పడకూడదంటే అసలు ఇంకోసారి శరీరంలోకి వెళ్ళాడు. ఇది ఎవరిని పట్టుకుంటే జరుగుతుంది. నూతిలో పడిపోయినవాడు నూతిలో పడిపోయిన వాడిని తాడేయమంటే పైకెక్కుతాడా? నూతిలో పడిపోయినవాడు నూతి మీద ఉన్నవాడు తాడేస్తేనే పైకెక్కుతాడు. కాముణ్ణి కాల్చినవాడు కాలుణ్ణి తన్నినవాడే మిమ్మల్ని కాముడి బారి నుంచి కాలుడి బారి నుంచి పైకెత్తగలడు. కాబట్టి అలా చేసినవాడెవరో ఆయన కాలకాలహ. అందుకే ఉజ్జయిన్లో ఉన్నటువంటి శివలింగానికి మహాకాళేశ్వర లింగం అని పేరు. అందుకే మహాకాళేశ్వరుడికి నిర్మాల్యంతోనే పూజ. మీరు మిగిలిన దేవాలయాల్లో శివలింగానికి ఇవాళ సూర్యోదయానంతరం పూజ జరిగిందనుకోండి, మళ్ళీ రేపు సూర్యోదయా పూర్వం కూర్చ అంటారు, మెత్తటి బ్రష్ తోటి తీసేస్తారు ఆ పూలన్నీ. ఒక్క ఉజ్జయిన్లో మాత్రం నేను వెళ్ళి ఇలా పూలు పూజ చేశాను అనుకోండి, మళ్ళీ తర్వాత వచ్చిన వాళ్ళకి ఆ పూలే తీసి చేతిలో పెట్టి పూజ చేయండి అంటారు. ఆ పూలే చేసేస్తుంటారు అలాగా. మరి నిర్మాల్యంతో పూజ అవదా? అవదు. ఎందుకు అవదో తెలుసా అండి? శరీరం పడిపోయి పృథివీలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఈ పృథివీలోంచే మళ్ళీ కొత్త శరీరం తయారవుతుంటుంది. ఆ పంచభూతాల్లోంచే పిండాండాలు వస్తాయి, పిండాండాలు బ్రహ్మాండాల్లోకి ఎడతాయి. ఇవన్నీ చేసేవాడు మహాకాళుడు. ఆయనే లయం చేస్తాడు, ఆయనే ఉత్పత్తి చేస్తాడు. అందుకే మహాకాళ దర్శనం చేస్తే అపమృత్యు దోషం పోతుంది. అటువంటి మహానుభావుడైనటువంటి మహాకాళుడు కాలకాలుడు. ఆయన కాలమును శాసిస్తాడు, ప్రత్యేకించి కాలుణ్ణి శాసిస్తాడు.
అందరికీ ఉండేటటువంటి సామాన్య భయం ఏమిటో తెలుసా అండి? ఒకటే భయం. మంచి నగరంలో అపార్ట్మెంట్లో ఉన్నవాడికి పాముల భయం ఉండదు. ఎక్కడో ఊరికి పొలిమేరల్లో ఉన్నటువంటి ఒక ఇంట్లో ఉన్నటువంటి వాడికి పాము భయం ఉంటుంది. అందుకని పాము భయం వాడికి వీడికి కూడా ఉంటుందని మీరు చెప్పకూడదు. వాడికి వీడికి కూడా ఉండే భయం ఏమిటో తెలుసా అండి? మృత్యు భయం. ప్రతి వాడికి భయం ఏమిటంటే చచ్చిపోతానేమో చచ్చిపోతానేమో చచ్చిపోతానేమో. ఈ చచ్చిపోతానేమో అన్న భావన పోవాలన్నా, చచ్చిపోయే శరీరాన్ని సాక్షిగా చూడగలిగిన జ్ఞానం రావాలన్నా, చంపేవాణ్ణి నియమించగలిగినటువంటి వాడి పాదం పట్టుకున్న ఆయుర్దాయం పొందాలన్నా పరమశివుడే ఆధారం. వినా మార్గం లేదు. అందుచేతనే ఆయనకి కాలకాలహ అని పేరు. ఎక్కడ కాలకాలుడయ్యాడు? ఒకటి కాదు, ఎన్నో సందర్భాల్లో ఆయన కాలకాలుడయ్యాడు. ఏదో ఒక్క చోటే అని మీరు అనుకోకండి. కానీ ప్రఖ్యాతి వహించినటువంటి వృత్తాంతం లోకంలో మార్కండేయోపాఖ్యానం. అందుకే మార్కండేయోపాఖ్యానానికి వెంటనే ఫలశ్రుతి చెప్పారు. అది చిత్రం ఏమిటో తెలుసా అండి? సాధారణంగా మీరు ఈ ఆఖ్యానం అంతా వింటే అని ఉంటుంది. మార్కండేయోపాఖ్యానానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, అపమృత్యు దోషం వస్తోంది అని భయం ఉంటే చంద్రశేఖరాష్టకం ఒక్కటి చేస్తే చాలు. కానీ ఎక్కడ చెయ్యాలి? నియమం ఉంది. శివసన్నిధౌ, శివాలయంలో కూర్చుని చెయ్యాలి. శివాలయంలో కూర్చుని చెయ్యాలి అంటే దానికి తగిన నియమం పాటించి చెయ్యాలి. చేస్తే మాత్రం అలా చంద్రశేఖరాష్టకం కామ్యంతో చేస్తే అపమృత్యు దోషాన్ని కూడా అది పరిహరించగలదు. అసలు ఇక మార్కండేయోపాఖ్యానం ఏమింటే అత్యద్భుతం అన్నమాట అది. అందుకే మార్కండేయోపాఖ్యానాన్ని అసలు చదవని వాళ్ళు, దాన్ని శ్లాఘించని వాళ్ళు లోకంలో ఉండరు. మీరు ఏ ప్రఖ్యాత దేవాలయానికి వెళ్ళండి, మార్కండేయ ప్రతిష్ఠిత శివలింగం ఉంటుంది. శ్రీకాళహస్తి వెళ్ళండి, మీరు నాయనార్లని దాటగానే ఎడంచేతి పక్కన అరుగు మీద మార్కండేయ ప్రతిష్ఠిత శివలింగం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. ఆయన మృకండు మరుద్వతి ఋషి దంపతుల యొక్క కుమారుడు. అయితే మార్కండేయోపాఖ్యానం పైకి కనపడినంత సులువుగా ఉండదు. లోపల చాలా ధర్మ సంబంధమైన గహనమైన విశేషములు నిక్షేపింపబడి ఉంటాయి. మృకండు మహర్షి, మరుద్వతి వాళ్ళిద్దరూ దంపతులు. వాళ్ళిద్దరూ గృహస్థాశ్రమంలో ఎలా జీవించాలో అలా జీవించినటువంటి వాళ్ళు. గృహస్థాశ్రమం దేనికి? గృహస్థాశ్రమం ప్రధానంగా దేని కొరకు అంటే అతిథులను ఆదరించుట కొరకు. అతిథులను ఆదరించడం వినా ఇంకా మిగిలిన వాటికి అన్నింటికీ గృహస్థాశ్రమం పనికొచ్చింది అనుకోండి, అది భ్రష్టగృహం అని గుర్తు. ఈశ్వరుడు ఎవరి రూపంలో వస్తాడో తెలుసా అండి? ఇంకా వేరే రాడు. అతిథి దేవో భవ. కాబట్టి ప్రమదితవ్యం. స్నాతకం చేసేటప్పుడు చెప్తారు పెళ్ళికొడుక్కి, ఒరే ఈ విషయంలో చాలా జాగ్రత్త సుమా, పరాకు పడకు. ఈశ్వరుడు ఎప్పుడైనా నీ ఇంటికి వస్తే అతిథి రూపంలోనే వస్తాడు. అందున చాలా పెద్ద శుభం ఏదైనా చెయ్యాలనుకున్నాడు అనుకోండి, నిష్కామి, ఏ కోరిక లేని వ్యక్తి మీ ఇంటికి వస్తాడు. అందుకే దశమస్కంధంలో ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు నందుడు గర్గుడొస్తే. కాబట్టి ఇంటికి వచ్చినటువంటి అతిథుల్ని ఆదరించడం ఏదుందో అదే గృహస్థాశ్రమమునకు అత్యంత ధర్మము. అదొక్కటి చేయకుండా అతిథిని పిలిస్తే అతిథి వచ్చి తింటే మన ద్రవ్యం అయిపోతుందని భయపడ్డం అలవాటుగా ఉందనుకోండి, అంతకన్నా హీనమైన గృహస్థాశ్రమం ఇంకోటి ఉండదు. కాబట్టి పండించుకున్న గృహస్థాశ్రమం అంటే ఇప్పుడు మరుద్వతి, మృకండ మహర్షి వాళ్ళిద్దరు ఏం చేస్తున్నట్లు? వచ్చినటువంటి అతిథులను పూజ చేస్తుంటారు వాళ్ళు. అతిథి పూజ అని అదొక గొప్ప మాట శాస్త్రంలో. అతిథి పూజ చేసి తింటారు. అసలు అతిథి పూజ చెయ్యకుండా అన్నం తినడం అనేటటువంటి నియమం పెట్టుకున్న కుటుంబాలు నాకు తెలుసు. అలా నియమం పెట్టుకున్నందుకు గాను ఆ తర్వాతి తరాల్లో ఎంతంత ఐశ్వర్యాలు వచ్చాయో కూడా నాకు తెలుసు కొన్ని కుటుంబాల్లో. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క యజమాని చేసిన పుణ్యం అలా కాపాడుతుంది, యజమాని చేసిన పాపం పిల్లలకి రక్షణ లేకుండా అలా పోతుంది. కాబట్టి వాళ్ళిద్దరూ నిరంతర అతిథి పూజ చేస్తుండేవారు. పరమపరాకుతో ఉండి గృహస్థాశ్రమంలో తాము ప్రవర్తించవలసినటువంటి రీతిలో ప్రవర్తించవలసిన వారు. అంటే భార్యని స్వీకరించడానికి ప్రధాన కారణం ఏది అంటే
యజ్ఞము యాగము హోమము చేయుట గృహస్థు ప్రతిరోజు చేసుకోవలసినటువంటి నిత్యకర్మాచరణమునందు వైక్లభ్యము లేకుండా చూసుకుంటే ఆవిడ నీ శరీరాన్ని పోషించడానికి కావలసిన ఆహార పచనం చేసి పెడుతుంది. ఇద్దరూ కలిసి ధర్మపథంలో నడవాలి. నడిస్తే అందుకు చిటికిన వేలు పట్టుకుంటాడు. ఆ చిటికిన వేలు పట్టుకుని నడిపించాడు అంటే అటువంటి మహాత్ముడై ఆయన జన్మ పరంపరలను దాటిస్తాడు. సరి అయిన భర్త దొరికాడు అనుకోండి, దొరికాడంటే ఆయనని అనుగమించిన స్త్రీ కొన్ని లక్షల జన్మలు దాటేస్తుంది. ఎందుకనంటే ఆయన పుణ్యం అటువంటిది, ఆయన ఆరాధన అటువంటిది. అందులో సగభాగం ఆవిడ ఖాతాలో పడిపోతూ ఉంటుంది. దాని మీద ఆవిడ 3 మాటలు రామా 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 అందనుకోండి, ఆ ఫలితం ఆయనకి రాదు, ఆవిడికే పడుతుంది. నేను మీకు ఒక యథార్థం చెప్తున్నా. పరమభక్తుడైనటువంటి భర్త భార్య ఒకసారి శరీరాన్ని వదిలిపెడితే ఆయన ఖాతాలో కన్నా ఆవిడ ఖాతాలో పుణ్యమే ఎక్కువ ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? ఈయన చేసిన దాంట్లో సగం ఆవిడికి వెళ్ళిపోయింది. ఆవిడ చేసుకున్నది ఆయన వలన వచ్చింది కాకుండా ఆవిడ ఎప్పుడైనా ఒక్కసారి ఒక్క భగవన్నామాన్ని పలికినంత మాత్రం చేత వచ్చే పుణ్యం ఆవిడికి అధికం. అందుకే సంపాదించి పెట్టేస్తాడంతే భర్త. అటువంటి అందుకని 7 తరాలు అటు ఇటు చూడండి అంటే, అంతే. ఐశ్వర్యాన్ని ప్రధానంగా చూడరు, నిమిషంలో గ్రసిస్తుంది కాలం. ఈశ్వర సంబంధాన్ని ప్రధానంగా చూస్తారా, భక్తి కలిగిన కుటుంబమా కాదా అన్నది ప్రధానం. కాబట్టి అలా పండించుకున్న వాళ్ళు మరుద్వతి మృకండ మహర్షి చక్కగా జీవితాలు గడుపుతున్నారు. ఆయన తపశ్శక్తి ఎంతటిది అంటే ఆయన యోగ మార్గంలో ఏకంగా సత్యలోకానికి వెడుతుంటాడు. వెళ్ళి సత్యలోకంలో తిరిగి మళ్ళీ వస్తుంటాడు. ఒకనాడమ్ముని బంగరంపు మలయందు పొందు పైతామహశ్రేణించేరి బ్రహ్మసభ చేరంబోవగా అకలంకుండగు అమ్ముని అపత్యం బడ్గా దవ్వారికుల్. ఆయన ఆ మృకండు మహర్షి సత్యలోకానికి వెళ్ళారు. సత్యలోకం అంతా విహారం చేశారు. చేసి బ్రహ్మగారు సభ తీరుస్తున్నారు అన్నారు. బ్రహ్మగారి సభ తీరిస్తే ఎందుకు వెళ్ళాలనుకుంటారో తెలుసా అండి? అదే సినిమా కాదు. బ్రహ్మసభ అంటే దానికి ఋషులందరూ వస్తారు, మహాపుణ్యాత్ములందరూ వస్తారు. చతుర్ముఖ బ్రహ్మగారు ఆధ్యక్షంలో కూర్చుని ఉంటాడు. అటువంటి మహాపురుషులందరూ ఆ సభలో కూర్చుని చర్చ చేస్తారు. కాబట్టి మహాపురుష దర్శనం అవుతుంది. అందుకని ఆయన లోపలికి వెళ్ళాలి, బ్రహ్మసభలోకి వెళ్ళాలనుకున్నాడు. అనుకుని ఒకనాడమ్ముని బంగరంపు మలయందు పొందు పైతామహశ్రేణి చేరి అందులోకి వెడదాం అనుకునే సమయానికి ఆయనకి ఆ అకళంకుండగు ఆ మౌనిని అపత్యం బడ్డ దవ్వారికుల్ రకమౌ ఆ విభవము లేదనంచు పలకన్ మునీంద్ర శ్రేష్ఠుడ వారితోన్. ఆయన లోపలికి వెడదాం అనుకుంటుంటే బ్రహ్మగారి సభకి రక్షకులుగా నిలబడేటటువంటి భటులు ద్వారం దగ్గర శూలాలు అడ్డు పెట్టారు. పెట్టి మృకండ మహర్షి మీరు ప్రవేశం చేయకూడదు అన్నారు. ఆయన ఆశ్చర్యపడి, నేను మహర్షిని, నేను బ్రహ్మసభలోకి ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకు నన్ను మీరు పంపించట్లేదు అని అడిగాడు. వాళ్ళు అన్నారు, మీరు మమ్మల్ని మన్నించండి, దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. అపత్యం బట్గా మీకు సంతానం లేదు. సంతానము లేని వాడికి బ్రహ్మసభా ప్రవేశం చేసే అధికారం లేదు. వాడికి పితృరుణం తీరలేదు, దేవరుణం తీరలేదు. పితృరుణం తీరని వాడు ప్రవేశించకూడదు. అందుకే జీవితంలో సచేల స్నానం చేస్తాడు కొడుకు పుడితే. కొడుకు పుట్టాడు అని చెప్పారనుకోండి, మీరు ఎంత మంచి బట్టలు వేసుకుని ఉన్నా కొంచెం ఎత్తైన ప్రదేశం మించి నీరు చప్పుడై పైకి లేచేట్టుగా దూకాలి. ఆ పైకి లేచిన నీటి ఆ పొరకి పితృదేవతలు చూస్తారు, ఓ వీడు కొడుకుని కని వంశాన్ని కొనసాగించాడు, వాళ్ళు ఆశీర్వచనం చేస్తారు. అందుకే కొడుకు పుడితే సచేల స్నానం చేస్తారు. నీవు సచేల స్నానం చేయలేదు, నీకు అసలు సంతానం లేదు. సంతానం లేదు కాబట్టి నువ్వు పితృరుణం నుంచి విముక్తుడు కాలేదు. పితృరుణం నుంచి విముక్తుడు కానివాడు బ్రహ్మసభా ప్రవేశం చేయకూడదు. కాబట్టి రకమౌ నా విభవము లేదనంచు పలకన్, నువ్వు మన్నించు, మేమేం చెయ్యలేము, నిబంధనే. నిన్ను అపత్యంబు సంతానలేమి అన్న దోషం అడ్డింది, నువ్వు రావడానికి వీల్లేదు, కాబట్టి ఆగిపో. ఆయనకి తెలియదండి ధర్మశాస్త్రం. ఏదో సంతోషంలో వెళ్ళబోయాడు, అరే నిజమే నాకు అపత్యం ఉంది కదూ, నాకు సంతానం లేదుగా. ఆయన బాధగా తిరిగి వచ్చేస్తున్నాడు. ఆయన బాధగా తిరిగి వచ్చే లోపల ఆశ్రమంలో మరుద్వతి
ఆ రోజు వంట చేస్తోంది. ఎక్కడి నుంచో యాత్రికులు వచ్చారు. వాళ్ళు మహా తేజోవంతులు. వాళ్ళు అన్నారు, అమ్మ అలిసిపోయి ఉన్నాం, భిక్ష ఇస్తావా అని అడిగారు. ఆవిడంది, ఇంతకన్నానా, మహాత్ములకు భిక్ష పెట్టడానికి కదా గృహస్థాశ్రమం, కాబట్టి రండి భిక్ష స్వీకరిద్దురు కానీ స్నానం చేసి రండి, వడ్డించేస్తానని. వాళ్ళు స్నానం చేసి వచ్చి కూర్చున్నారు. విస్తళ్ళేసింది. వడ్డనంతా పూర్తి చేసి మీరు పదార్థ స్వీకారం చేయండి అంటే వాళ్ళు అన్నారు, మీ బిడ్డని పిలవండి అమ్మా అన్నారు. అంటే తినేటప్పుడు ఆ బిడ్డలున్న ఇల్లేనా ఓసారి చూస్తారు. కాబట్టి బిడ్డలు ఉన్నారా అమ్మా, మీ బిడ్డల్ని పిలు. ఆవిడంది, నాకు అపత్య దోషం ఉంది, నాకు సంతానం కలగలేదు. వాళ్ళన్నారు, అమ్మ ఏమనుకోకు, సంతానము లేని ఇంట భోజనం చేయడాన్ని శాస్త్రం అంగీకరించదు, తగినంత శుభం కాదు, ఉత్తినే భోజనం చేయకూడదు, కాబట్టి మేము భోజనం చెయ్యలేము అని వాళ్ళు వడ్డించిన పదార్థాలని అలాగే విడిచిపెట్టి లేచి వెళ్ళిపోయారు. ఆవిడ చాలా బాధపడింది. అరే రే, మహాత్ములు ఇంటికి వచ్చి అన్నం తినకుండా వెళ్ళిపోయారు అపత్య దోషం వల్ల అని ఆవిడ బాధపడుతోంది. బ్రహ్మసభాప్రవేశం జరగలేదు అని మృకండు మహర్షి బాధపడుతున్నాడు. ఆయన తిరిగి ఇంటికి వచ్చాడు. ఆవిడ ఎవరికి చెప్పుకుంటుందండి? బాధ కలిగితే భర్తకే కదూ చెప్పాలి. మరి యోమే భర్త సమీ గురు, గురువైనా ఎవరైనా ఆయనే. కాబట్టి ఆయనకి తన బాధ చెప్పింది. ఆయన అన్నాడు, నీకే కాదు మరుద్వతి, నాకు ఇవాళ బాధ కలిగింది. బ్రహ్మసభాప్రవేశం నన్ను రానివ్వలేదు. కానీ ఆయన అన్నాడు, వనరికమింక దేవి, భగవానుడు రజకిరీటుడున్నవాడు, అతులితతుల్యుడాతడు, దయాళువు భక్తవర ప్రదాత, నేన ఘనుని గూర్చి కాటముగా తపమునరించి ఒక సుపుత్రు బడయంగజాలదో ఓ సరోజముఖి ముదమందునాత్మలో. నువ్వేం బెంగపెట్టుకోకు. ఒక మహానుభావుడు ఉన్నాడు. గత జన్మలలో చేసుకున్నటువంటి మహాపాపం ఏదో ఈ జన్మలో మనం సంతానం పొందకుండా అడ్డుపడింది. కాబట్టి మనం సంతానాన్ని పొందలేకపోయాం. ఎంతటి మహాపాపమైనా సరే తీసేసి భక్తుల కోర్కెలు తీర్చగలిగినటువంటి భగవానుడు ఒకడున్నాడు. ఆయన భగవానుడు రజకిరీటుడున్నవాడు, మహానుభావుడు. ఆయన అతులితతుల్యుడాతడు, అర్హసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం అంటూ శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ అగణిత ఫలదాయక అంటారు. అసలు లెక్క పెట్టలేవా ఆయన ఇచ్చేటటువంటి శుభాల గురించి? నువ్వు ఇంత అడిగితే ఆయన బ్రహ్మాండం అంత ఇస్తాడు, అంత శక్తివంతుడు అంటారు. కాబట్టి ఆయన అతులితతుల్యుడాతడు, దయాళు, భక్తవర ప్రదాత. కేవలము శక్తి ఉంటే సరిపోదు, అపారమైన దయ కలిగినటువంటి వాడు. కాబట్టి నేను అదిగో ఆ శంకరుడి గురించి కాటముగా తపముదరించి ఒక సుపుత్రు బడయంగదాలదు ఓ సరోజముఖి ముదమందునాత్మలో, సంతోషాన్ని పొందు. ఏదో జరిగింది జరిగిపోయింది, ఇక మనకి బాధ ఉండదు, మనకి కొడుకు పుడతాడు, కాబట్టి నేను తపస్సు చేస్తాను. ఆవిడంది, ఇది భార్య అంటే. ఆవిడ తప్పకుండా ఎప్పుడో ఎందుకు ఇప్పుడే ప్రారంభం చేసేయండి. ఒక్కొక్కడు ఎంత విచిత్రంగా ఉంటుందంటే, దక్షిణాయనంలో తిరుపతి వెళ్ళొచ్చా అండి అంటాడు. దక్షిణాయనం ఏమిటి, ఉత్తరాయణం ఏమిటి? తిరుపతి వెళ్ళి నువ్వు ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకోవడానికి, నీకు అన్నం తినడానికి దక్షిణాయనంలో అన్నం తినొచ్చా అండి అని అడగడం. వెంకటేశ్వర స్వామి వారిని చూడడానికి వీడికి దక్షిణాయనం అడ్డొచ్చింది. ఆషాఢ మాసంలో కొండకి వెళ్ళొచ్చా అండి అంటాడు. ఆషాఢ మాసంలో కొండకి వెళ్ళొచ్చా అండి అంటున్నావు. నువ్వు ఆషాఢ మాసంలో పుట్టి ఆషాఢ మాసంలో చస్తే అప్పుడు అది ఎలా అడ్డుతుంది? ఈశ్వర దర్శనానికి ముహూర్తాలు ఏమిటి? ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈశ్వరుణ్ణి సేవించుకుంటూ ఉండాలి. అవి లోపల తిరుగుతూ ఉండాలి సంతోషంగా ఎప్పుడు. కాబట్టి సరే పదండి అయితే తపస్సు చేయండి. ఆయన వెళ్ళాడు, తపస్సు మొదలెట్టాడు. ఆవిడ ఉపకరిస్తోంది. చాలా ఘోరమైనటువంటి తపస్సుగా మారిపోయింది. ఎప్పుడు మారిపోతుందో తెలుసా అండి? ఏదో ఓ 4 రోజులో, ఓ వారం రోజులో, ఓ 10 రోజులో ఉండి నీకున్న పాపమునకు తగినంత ఉపాసన నువ్వు చెయ్యాలి. నీ కడుపుకు ఆకలిసినంత అన్నం తినకుండా ఆకలి ఎలా తీరుతుంది? దాహం తీరవలసిన నీడు దాక్కుండా దాహం ఎలా తీరుతుంది? నువ్వు కొనుక్కోవాలనుకున్నటువంటి చెప్పుల జతకు కావలసినంత డబ్బులు లేకుండా చెప్పులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏదైనా కావలసినంత అన్న మాట ఉందిగా, నీ పాపం పోవడానికి కావలసినంత తపస్సు చెయ్యాలి. కాబట్టి ఎంత పెద్ద దోషం ఉంటే సంతానం కలగలేదు. కాబట్టి ఇప్పుడు ఆ దోషం పోవడానికే ఆయన ఘనమైన తపస్సు మొదలుపెట్టాడు. ఆవిడ ఉపకరిస్తోంది. నారద మహర్షి వెళ్ళి పార్వతీదేవికి పరమేశ్వరుడికి విన్నవించాడు, ఏమయ్యా మృకండు మహర్షి అంత గొప్ప తపస్సు చేస్తున్నాడు, మహానుభావుడు, నలుసుని కోరి అనుగ్రహించలేవా అన్నాడు. అంటే పార్వతీదేవి శంకరుడిని అడిగింది, ఏమండి మీరు భోళాశంకరుడని పేరు, ఇట్టే అనుగ్రహిస్తారే, ఎందుకు ఆ మృగండు అంత తపస్సు చేస్తున్నా అనుగ్రహించట్లేదు?
కాదు కాదు, బాగా శాస్త్రం ఎరిగినవాడు, ఇంత భక్తి ఉన్నవాడి వల్లే లోకానికి ప్రయోజనం కలగాలి. మృకండుడి భక్తి అంటే ఏమిటో నేను లోకానికి ప్రకాశింప చెయ్యాలనుకుంటున్నాను, పార్వతి రా వెడదాం అన్నాడు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ వచ్చారు, దర్శనం ఇచ్చారు. మృకండు మహర్షి లేచాడు, స్తోత్రం చేశాడు. స్తోత్రం చేసిన తర్వాత పరమశివుడు అన్నాడు, శివుడును మౌను చూచి ఇట్లనియన్. ఆ మహర్షిని చూసి శివుడే అన్నాడు, చిత్తమునన్ బహుప్రీతి పొందినాడను, నీ పట్ల చాలా ప్రీతి పొందానయ్యా. విమలమైన నీ చిత్తము దూరపు భక్తియు తపంబు పెంపు. ఏ సామాన్యమైన భక్తి అనేది, ఎంత మంచి హృదయం, ఎంత నిర్మలమైన హృదయంతో నేను రాలేదని కించిత్ కూడా వ్యగ్రత పొందకుండా తపస్సు చేశావు. కాబట్టి నీకు దీర్ఘాయుష్మంతులు అయోగ్యులకు కుమారులను ఎంచుకొందువో 16 వర్షములతో పరమందు సుపుత్రు కోరేదో. నీ ఇష్టం, ఎవరు కావాలి? చాలా కాలం జీవించేటటువంటి దుర్మార్గులైనటువంటి కొడుకులు చాలామంది కావాలా? మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని చూడండి మార్కండేయ వృత్తాంతాన్ని. అక్కడే పప్పులో కాలేశాడు యమధర్మరాజు గారు కూడా. 16 వర్షములతో పరముందు సుతునింకొరెదో. నీకు 16 వర్షములతో ఆయుర్దాయం అయిపోయేవాడని ఆయన అనలేదు. 16 వర్షములతో ముదముందు అంటే 16 ఏళ్ళు దాటకుండా ఎప్పుడూ 16 ఏళ్లుగా ఉండిపోయే పిల్లాడితో సంతోషంగా ఉంటావో ఎంచుకో అన్నాడు. సంతోషంగా ఎంచుకోవద్దండి 16 ఏళ్ల పిల్లాడిని ఇమ్మని. మృకండుడికి కూడా ఏమని అర్థమైందో తెలుసా అండి? 16 వర్షములకే అన్నట్టు అర్థమైంది. 16 ఏళ్లకే పరముందు అంటే 16 ఏళ్లకి శరీరం పడిపోయే అల్పాయుర్దాయం ఉన్న పిల్లవాడు కావాలా అన్నట్టు అర్థమైంది. ఇది మృకండుడి యొక్క గొప్పతనాన్ని ప్రకాశింపజేయడానికి పరమశివుడు అన్నమాట. ఇప్పుడు ఆయన అన్నాడు, అలా ఉండండి ఒక్కసారి, నేను మా ఆవిడితో మాట్లాడొస్తాను. ఎందుకంటే సంతానం నా ఒక్కడి హక్కు కాదుగా, దాన్ని కూడా సంప్రదించాలిగా అని మరుద్వతిని పిలిచి అడిగాడు. అయోగ్యులైనటువంటి కొడుకులు చాలామంది దీర్ఘాయుష్మంతులు కావాలా? 16 వర్షములతో ముదముందు సుపుత్రు కోరేదో. 16 వర్షములతో ఆయుర్దాయం అయిపోయినా అన్నాడు ఆయన కూడా. అల్పాయుర్దాయం ఉన్న పిల్లాడు కావాలా అని అడుగుతున్నాడు శివుడు అని ఆయనే అన్నాడు. దుర్మార్గుడైన కొడుకు పుడితే పుణ్యం చేసుకుని ఊర్ధ్వలోకాల్లో ఉన్న పితృదేవతలు కూడా కింద పడిపోతారు. సన్మార్గుడైనటువంటి పుణ్యాత్ముడైన కొడుకు ఒక్కడు పుడితే 7 తరాలు పైన ఉన్న వాళ్ళు కూడా, నరకాలలో ఉన్న వాళ్ళు కూడా విడుదల పొంది ఉన్నత లోకాలకు వెళ్ళిపోతారు. అలాంటి వాడు ఒక్కడు చాలడు. కాబట్టి సత్పుత్రుణ్ణి కోరుకుందాం అంటే ఆవిడ తప్పకుండా కానీ అంటుంది కదండి. ఏ తల్లి అయినా అనగానే ఆయన అన్నాడు, చాలు 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 నాకు తెలుసు. ఏమిటి నీ బెంగ? 16 ఏళ్ళకి వెళ్ళిపోతాడని కాదు, అసలు సంతానమే లేని వాడికి సంతానం ఇస్తానన్నవాడేవాడు, వాడే 16 ఏళ్ల తర్వాత కూడా ఉంచుతాడు. నీకు నాకు బెంగెందుకు? 16 ఏళ్ల పిల్లాన్నిచ్చి 16 ఏళ్ళు అవగానే తీసేసుకుంటాడా? మన నీడిపిస్తాడా మళ్ళీ? అలా తాత్కాలిక సుఖాలు ఇచ్చేవాడా శంకరుడు అంటే? కాడు. కాబట్టి బెంగ పెట్టుకోకు. ఆయన్నే నమ్ముకుని బతుకుతాం మనం. ఆయనే మన పిల్లాడికి ఆయుర్దాయం ఇస్తాడు. కాబట్టి మంచి కొడుకుని అడుగుతాను. తాను ఒక ఉత్తమమైన తండ్రిగా నిలబడ్డాడు మృకండు. శంకరుడికి వెళ్ళి ఇదే చెప్పాడు, నాకు ఉత్తమమైన కొడుకే కావాలి. తథాస్తు. ఆయన ఇన్నాళ్ళు కొడుకులు లేక పలవరించినవాడు లోకం పాడైపోయినా పర్వాలేదులేండి, నాకు మాత్రం దీర్ఘాయుష్మంతుడైన కొడుకు పుడితే చాలు అనకూడదని ఎక్కడైనా ఉందా? అసుర సంధ్య వేళ ఇప్పుడు భర్తృ సమాగమం కూడదు, కూడితే లోకకంటకులు పుడతారు దితి అన్నాడు కశ్యప ప్రజాపతి భాగవతంలో. ఆవిడంది, నేను తాళలేకపోతున్నాను, లోకకంటకులు పుడితే లోకం ఏడుస్తుంది, నాకేం, నీతో సంగమ సుఖాన్ని అనుభవిస్తానండి. పుట్టారా లేదా హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు మొదలైన వాళ్ళు. కాబట్టి అలా అనలేదు మృకండ మహర్షి. ఆయన అన్నాడు, పరమశివుడే అనుగ్రహిస్తాడు ఆయుర్దాయాన్ని, మనకెందుకు బెంగ, అందుకని అలా సుపుత్రుడినే కోరుకుందాం. ఆయన తథాస్తు అన్నాడు. అంతర్ధానం చెందాడు. ఆవిడ గర్భిణి అయింది, కొడుకు పుట్టాడు.
ఇప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళకి? చాలా అద్భుతమైన ఉపమానం వేసేశారు అక్కడ. పేదలకు దొరికిన పిన్నిధట్లు ఆ మృకండును తత్సతి అనవరతము ముద్దు కొమరిని చూచుచు హద్దులేని అరుసమున ఓలలాడిరి అన్ని మరచి. కడుపేదవాడికి పరమదరిద్రుడికి పెద్ద నిధే దొరికింది అనుకోండి, వాడు ఏం చేస్తాడో తెలుసా అండి? దాన్ని ఎక్కడ మనం పెట్టుబడి పెడదాము అలా ఆలోచించాడు. పెట్టుబడి పెట్టినా మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్ళి దాన్ని ఏదో చెయ్యాలి కదా. వాడు ఏం చేసుకుంటాడంటే రోజు ఓ సారా మూటలు ఇప్పడం, ఓ గదిలో తలుపులు వేసుకుని కింద పోసుకోవడం, మళ్ళీ లెక్కెట్టుకోవడం, మళ్ళీ కట్టకట్టుకోవడం, మళ్ళీ దాచుకోవడం. అంటే వాడి జీవితంలో వాడంత డబ్బు చూస్తాను అనుకోలేదు, కనపడింది. అందులో వాడు ఏమీ చేయడు, దాన్ని అలాగే చూసుకుంటూ ఉంటాడు. ఎంత గొప్ప మాట చూడండి. లేక పుట్టిన కొడుకు కాబట్టి వాళ్ళిద్దరు ఏం చేసుకుంటున్నారంటే చూసుకుని మురిసిపోతున్నారు అంతే. పేదలకు దొరికిన పిన్నిధట్లు ఆ మృకండును తత్సతి అనవరతము, ఇప్పుడు అప్పుడు అని లేదు, ముద్దు కొమరుని చూచుచు హద్దులేని అరుసమున ఓలలాడిరి అన్ని మరచి. ఆనందసాగరంలో తేలిపోతున్నారు. కాలం ఉండదు కదండి. ప్రత్యాయాంతికతాహ పునర్న దివసాహ కాలో జగద్భక్షక. తినేస్తుంది కదా కాలం. అయిపోయాయి 15 ఏళ్ళు. 15 సంవత్సరములు పూర్తయిపోయాయి. పిల్లవాడు మంచి విద్యాబుద్ధులను పొందుతున్నాడు, చక్కగా చదువుకుంటున్నాడు. ఎంతటి మహానుభావుడిగానో తయారాడు. మార్కండేయుడి గురించి వర్ణిస్తారు. ఇన్ని పద్యాలు చెప్పారో ఆ మార్కండేయుడి మీద. నడువగా వచ్చిన నాటి నుండి శివదేవళములకు ఎగుచుండు. ఆయన నడక వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు తప్పటడుగు లేస్తూ శివాలయం ఎటుందో అటు ఎడుతుండేవట. పలుకగా వచ్చిన నాటి నుండి నమశివాయయం చేపొద్దు పలుకుచుండు. నోటి వెంట మాటలు రావడం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ నమశివాయ 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 అంటుండేవట. వ్రాయగా వచ్చిన సమయమందుండి మించిన వేట్క శివకోటి లిఖించుచుండు. ఆయనకి వ్రాయడం వచ్చింది. ఎన్ని కోట్లు రాసేశాడో శివ 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 శివ. ఆ శివాన్ రాయడం అంటే ఆయనకి సంతోషం. చదువుగా వచ్చిన నాటి నుండి శైవాగమంబుల పఠించుచుండు. చదవడం వచ్చిన దగ్గర నుంచి శైవాగమాలన్నీ చదువుకున్నాడు. బూది సర్వాంగములనిప్పుడు పూయుచుండు. అది బూడిద అనుకునేవాడు కాదు, అది విభూతి మహదైశ్వర్యం అని పరమ సంతోషంగా ఒళ్ళంతా విభూతి రాసేసుకునేవాడు. తవిలి రుద్రాక్షలను మిండు దాల్చుచుండు. శరీరం అంతా రుద్రాక్షలు కట్టుకునేవాడు. మెళ్ళో రుద్రాక్షలు, రుద్రాక్ష కిరీటం, పిలక్కి రుద్రాక్ష, చేతులకు రుద్రాక్షలు, ఇక్కడ రుద్రాక్షలు, అన్ని రుద్రాక్షలే. పార్థివేశార్చ ఏనాడు మానకుండు. ప్రతిరోజు మట్టితో శివలింగం చేసి శివలింగానికి అభిషేకం చెయ్యకుండా ఏ ఒక్కరోజు ఉండేవాడు కాదు. అటువంటి మార్కండేయుడు మహాభక్తుడై పెరిగి పెద్దవాడయ్యాడు. అందరూ మురిసిపోతున్నారు. పిల్లలు లేకపోతే నేను లేవయా మృకండా, ఆఖరికి నీకు ఎటువంటి కొడుకు పుట్టాడో అని మురిసిపోతున్నారు. వీళ్ళు కూడా సంతోషంలో కాలాన్ని మరిచిపోయారు. 15వ సంవత్సరం పుట్టినరోజు వచ్చింది. ఋషులు వచ్చారు. నారద మహర్షి వచ్చన్నారు. పుట్టినవాడు సామాన్యుడు కాడని నిరూపించాలి కదండి. ఆయన వచ్చన్నారు, మృకండా మరిచిపోయినట్టున్నావు. శివుడు ఏమన్నాడు? 16 వర్షములకే పరముందు అన్నాడు కదూ. 15వ ఏడు దాటిపోయింది, 16 వచ్చింది. ఈ ఏడాది నిండిపోయి పుట్టినరోజు వస్తే నీ కొడుకు విగత జీవుడైపోడు అంటే వాళ్ళు భోర్న ఏడుస్తున్నారు. ఆ పిల్లాడు ఏదో సంతోషంగా అలా గురువుగారు ఆశ్రమంలోకి వెళ్ళి గురువుగారికి నమస్కారం పెట్టి ఇంటికి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరూ పొర్లి ఏడుస్తున్నారు, మృకండు మరుద్వతి. ఇంతయు గొప్ప చేసి ఇటులేట్వకనేలా. ఆయన అన్నాడు, ఇదేమిటి పుట్టినరోజు అన్నారు, హడావిడి అన్నారు, సంతోషం అన్నారు, ఆశీర్వచనాలు అన్నారు, అక్షతలు అన్నారు, అదేంటి కింద పడి దొల్లుకుంటూ అలా ఏడుస్తున్నారు దేనికి అంటే వాళ్ళు అన్నారు, నాయనా నీకు అల్పాయుర్దాయం, ఈ ఏడాదితో నీ శరీరం పడిపోతుంది కాబట్టి మేము బెంగ పెట్టుకున్నాం అంటే ఆయన నవ్వి అన్నాడు, ఏమిటి నాన్న మతి లేని మాటలు, వీడుము దైన్యము మన్యువేగమున్, వెంటనే మీకు వచ్చినటువంటి దుఃఖాన్ని విడిచిపెట్టేసేయండి. నేనేం చేస్తానో తెలుసా, అసలు నేను ఎవరి వల్ల పుట్టానని చెప్తున్నారు మీరు, మీకు అసలు సంతానమే కలగకూడదన్నంత పాపం ఉందంటున్నారు. మరి నేను ఎందుకు పుట్టానంటున్నారు? శివానుగ్రహంతోనైనా పుట్టాను. నేను కూడా అగ్గనుని గూర్చి తపంబొనరించి ఆయన గురించే తపస్సు చేస్తే ఆయన ఏం చేస్తాడు? సిద్ధి నొసంగు సౌఖ్యముల్, నాకు సిద్ధినిస్తాడు, సౌఖ్యం ఇస్తాడు. ఆయన ఇవ్వలేనిదే ఉన్నానా, అందుకని నేను తపస్సుకి వెళ్ళిపోతున్నాను అన్నాడు.
అంతకన్నా మార్గం ఇంకోటి ఉందని ఆ వాళ్ళు కూడా నమ్మిన వాళ్ళు కారు. అది అస్థిక్య బుద్ధి అంటే.